ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఉద్యమి సభ్యత్వాలు జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని జనసేన శ్రేణుల్ని ఆదేశించడం జరిగింది. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన ఒక నినాదంతో ఈరోజు ముందుకు వస్తున్నారు. మెంబర్షిప్ టు లీడర్షిప్ అంటే సభ్యత్వం నుంచి ఒక సామాన్య సభ్యుడిగా జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీలో నాయకుడిగా ఎదిగే అవకాశం ఈరోజు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సామాన్య ప్రజలకు కల్పిస్తున్నారు. యువతరానికి రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకున్న యువతరానికి కానీ సామాన్యులకు కానీ ఎటువంటి రాజకీయ దృక్పథం లేని కుటుంబాలు లేని అటువంటి వ్యక్తులకు కూడా రాజకీయంలో అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు మన ఈ మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కార్యక్రమం ద్వారా ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా సభ్యులకి పార్టీలో గుర్తింపు, అదేవిధంగా ఆపద సమయాల్లో వారి కుటుంబాలకి జనసేన పార్టీ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి ఏదన్నా కార్యకర్తకి ఏదన్నా జరిగితే వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు బీమాని కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 3 విభాగాలుగా సభ్యుల్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విభజించడం జరిగింది. మొదటిది ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చేరాలనుకునే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఉద్యమకారులుగా వాళ్ళని వర్ణిస్తూ ఉద్యమి అనే విధంగా ఆ సభ్యుడిని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి ఉద్యమకారుల్ని ప్రభావితం చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎంతోమందిని పార్టీలోకి సామాన్యుల్ని యువతరాన్ని పార్టీలోకి తీసుకొచ్చే విధంగా వాళ్ళని మోటివేట్ చేసే ఎవరైతే ఉన్నారో సభ్యత్వాల్ని నమోదు చేసే వాళ్ళు ఉన్నారో వారిని సాధకులుగా కార్యసాధకులుగా పవన్ కళ్యాణ్ గారు వివరించడం జరిగింది. అదేవిధంగా 3వ విభాగం ఏదైతే మన పార్టీ జనసేన పార్టీలో కీలకంగా అంటే ప్రత్యక్షంగా పనిచేయకపోయినా దూరాల నుంచి దూర ప్రదేశాల నుంచి విదేశాల నుంచి కూడా పార్టీకి సపోర్ట్ చేస్తూ అని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పార్టీకి అన్ని విధాలుగా సహకరించే వాళ్ళని ప్రదాతలుగా పవన్ కళ్యాణ్ గారు వివరించడం జరిగింది. ఈ విధంగా ఉద్యమి సాధక్ ప్రదాతలుగా 3 విభాగాలుగా ఈ ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది సామాన్యులు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఎటువంటి నామినేటెడ్ పదవులు కానీ ఏది కానీ మనం జనసేన పార్టీ ద్వారా దక్కాలంటే ఈ ఉద్యమి సభ్యత్వం చాలా కీలకమని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గంలోని ప్రతి సామాన్యుడు, ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా సద్వినియోగపరుచుకొని విజయవంతం చేయాలని పేరు పేరున కోరుకుంటున్నాను. అదేవిధంగా మన తిరుపతి పార్లమెంటుకి సంబంధించి మన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమానికి పరిశీలకులుగా మన తిరుపతి ఎమ్మెల్యే గారైనటువంటి ఆర్ఎన్ఎస్ శ్రీనివాస్ గారిని మన అధ్యక్షులు నియమించడం జరిగింది. ఆయన పర్యవేక్షణలో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జరిగే ఈ సభ్యత్వ కార్యక్రమంలో ఆయన పర్యవేక్షణలో మనం ఈ ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. రానున్న రోజుల్లో మన ఉమ్మడి జిల్లాలో సంబంధించినటువంటి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఆయన పర్యటించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించడం జరుగుతుంది. మేము కూడా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసే విధంగా కష్టపడతాము. రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలంగా ముందుకెళ్లేలాగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ప్రజల్లోకి గ్రామాల్లోకి సామాన్లు ప్రతి ఇంటింటికి చేరే విధంగా మేము కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై